మరిన్ని పురాణ కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవి అయి నమః. మాఘపురాణము 8వ అధ్యాయము. దత్తాత్రేయుడు కార్యవీర్యార్జునుకు ఉపదేశం ఇచ్చుట. దత్తాత్రేయుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క అంశమును జన్మించినవాడు. అతడు కూడా లోక కళ్యాణం కొరకు ఘనకార్యాలు చేశాడు. త్రిమూర్తులు దత్తాత్రేయుని రూపమున జన్మించి ఉన్నారు. దత్తాత్రేయుని కాలంలో కార్యవీర్యార్జునుడు అను క్షత్రియ వీరుడు మాహిష్మతి అను నగరమును రాజధానిగా చేసుకుని పాలించుచున్నాడు. అతనికి గురువర్యులు దత్తాత్రేయులు. ఒకనాడు కార్యవీర్యార్జునుడు దత్తాత్రేయుని ఆశ్రమమునకు వెళ్ళి నమస్కరించి, గురువర్య, మీ అనుగ్రహం వలన అనేక విషయాలు తెలుసుకుని ఉంటుంది, కానీ మాఘమాసం యొక్క మహత్యమును విని ఉండలేదు. కావున మాఘమాసం యొక్క విశిష్టత గురించి, మాఘమాస ఫలము గురించి నాకు వివరంగా తెలియచేయి అని దత్తాత్రేయుని వేడుకున్నాడు. దత్తాత్రేయుడు కార్యవీర్యార్జునుని కోరికను మన్నించి ఈ విధంగా వివరించాడు. భూపాల, భరతఖండంలోనున్న పుణ్య నదులకు సమానమైన నదులు ప్రపంచమందచ్చటను లేవు. ఈ నదులలో ముఖ్యమైనవి 12. అందుచేతనే వీటికి పుష్కర ప్రవేశం కలుగుతున్నది. బృహస్పతి ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క రాశి అందుండగా ఆయా నదులకు పుష్కర ప్రారంభమగును. కనుక అటువంటి నదుల యందు స్నానము చేసి దాన ధర్మములు ఆచరించిన ఎడల దాని వలన కలిగిన ఫలము వర్ణించుటకు నాకు కూడా సాధ్యం కాదు. అందున మాఘమాసమందు నదీ స్నానంలో చేసిన గొప్ప ఫలితం కలుగుటయే కాక జన్మరాహిత్యం కూడా కలుగును. కనుక ఏ మానవుడైనను మాఘమాసములో నదీ స్నానము తప్పకుండా చేయవలెను. అటుల చేసిన ఎడల ఆ మనుజుడు జన్మ జన్మలయందు తాను చేసుకున్న పాప ఫలమును అనుభవించక తప్పదు. మాఘమాసములో సూర్యుడు మకర రాశి యందుండగా మాఘస్నానము చేసి ఒక సద్బ్రాహ్మణునకు దాన ధర్మములు చేసినచో పంచమహాపాతకములు చేసిన వాడినైనను ముక్తి నొందగలడు అని దత్తాత్రేయుడు కార్యవీర్యార్జునుకు ఇంకనూ ఈ విధంగా తెలియజెప్తున్నాడు. పూర్వకాలమున గంగానది ఉత్తర భాగమున భాగ్యనగరము అను పట్టణం కలదు. అందు నివసించు జనులు కుబేరుల వలె ఉన్నారు. ఆ నగరములో హేమాంబరుడు అనే వైశ్యుడు కలడు. అతడు గొప్ప ధనవంతుడు. బంగారు నగలు, నాణెములు రాసుల కొలది ఉన్నవాడు. కొంతకాలమునకు హేమాంబరుడు చనిపోయాడు. తండ్రి చనిపోగానే అతని కుమారులిద్దరూ తండ్రి ఆస్తిని భాగాలు చేసి పంచుకొని ఇష్టం వచ్చినట్లుగా పాడు చేసి ఉన్నారు. ఇద్దరూ చెరొక ఉంపుడు గత్తెను చేరదీసి కులభ్రష్టులయ్యారు. ఒకనాడు పెద్ద కుమారుడు దైవవశమున అడవిలో పెద్ద పులి నోటబడి చనిపోయాడు. చిన్న కుమారుడు వేశ్యతో ఉద్యానవనంలో విహరిస్తూ ఉండగా కర్మవశాత్తు త్రాచుపాము కరవటంతో నోట వెంట నురగలు రక్కుచూ చనిపోయాడు. ఆ విధముగా హేమాంబరుని కుమారులు ఇద్దరూ చనిపోయారు. యమదూతలు వచ్చి వారిద్దరిని యమలోకానికి తీసుకొని వెళ్ళారు. చిత్రగుప్తుడు వారి జాబితాలను చూసి పెద్దవాణ్ణి నరకంలో పడివేయమన్నాడు, రెండవ వాణ్ణి స్వర్గాల్లో పంపించమన్నాడు. అప్పుడు చిన్నవాడు చిత్రగుప్తునితో ఇలా అన్నాడు, అయ్యా, మేమిద్దరము ఒకే తండ్రి బిడ్డలము. ఇద్దరము ఒక విధముగానే పాపాలు చేసి ఉన్నాము. అయినను అతనికి నరకమునకు నాకు స్వర్గమునకు ఏల ప్రాప్తించినది నాయన. ఆ మాటకు చిత్రగుప్తుడు, ఓయి వైశ్యపుత్ర, నీవు నీ వేశ్యను కలుసుకొనటకు ప్రతి దినము ఈమెతో సంగమించి గంగానదిని దాటి అవతల గట్టున నీ మిత్రుని ఇంటికి వెళ్ళి వచ్చి ఉండేవాడివి. అటులనే మాఘమాసంలో కూడా నదిని దాటుతుండగా కెరటాల జల్లులు నీ శిరస్సుపై పడ్డాయి. అందువలన నీవు పవిత్రుడవయ్యావు. మరొక విషయం ఏమనగా, నీ మిత్రుడు బ్రాహ్మణుడు. ప్రతి నిత్యము బ్రాహ్మణ దర్శనము చేసినచో గోహత్యాది మహాపాపములు కూడా నశించిపోతాయి. కావున విప్రుని చూచుట వలన నీకు మంచి ఫలితమే కలిగింది. అదీను కాక ఆ బ్రాహ్మణుడు జపించు గాయత్రి మంత్రమును కూడా నీవు విని ఉన్నావు. గంగానదిలోని నీరు నీ శరీరము మీద పడింది కనుక నీ పాపములు నశించినందున నిన్ను స్వర్గానికి పంపించుచున్నాము అని చిత్రగుప్తుడు వివరించాడు. ఆహా, ఏమి నా భాగ్యము! గంగాజలము నా మీద పడినంత మాత్రముననే నాకు ఇంతటి మోక్షం కలిగినదా?
అని వైశ్యకుమారుడు సంతోషపడి దేవదూతలతో స్వర్గలోకమునకు వెళ్ళిపోయాడు. ఇది మాఘపురాణము 8వ అధ్యాయము సమాప్తము.